హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే నవోదయ 6th క్లాస్లో జాయిన్ కావడానికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ స్కూల్లో జాయిన్ కావడానికి ముందు తీసుకెళ్ళాలి, ఏ అప్లికేషన్ నింపాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ టోటల్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము ఇవన్నిటిని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీరు కనుక నవోదయ విద్యాలయం అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్లో కనుక వెళ్తే అడ్మిషన్ ఫార్మాట్ ఫర్ క్లాస్ 6 అని కనిపిస్తుంది, అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అన్నది ముందు మాట్లాడదాం, అవి ఎలా నింపాలన్నది కూడా నెక్స్ట్ మాట్లాడదాం. ముందు మీకు కావాల్సింది ఏంటంటే, అయితే మీరు సెలెక్ట్ అయినాక కూడా మీకు ఫోన్ కాల్ రావడం జరుగుతుంది స్కూల్ నుంచి. స్కూల్ వాళ్ళు కూడా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలన్నది. అయితే ఇందులో మొదటిగా మీరైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ 5th క్లాస్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఇది సెకండ్ది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది, మీరు లోకలా కాదా అన్నది సర్టిఫికేట్ అన్నది తీసుకోవాల్సిన అవసరం అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్, అంటే మీరు లోకల్ క్యాండిడేట్ అయినట్టు చెప్పడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ వెంట. నెక్స్ట్ ఆధార్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అన్నది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి మీరు ఇంతవరకు అయితే 5th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ సార్ దగ్గర నుంచి అంటే స్టడీ సర్టిఫికేట్, ఆ సార్ సైన్ చేసిన స్టడీ సర్టిఫికేట్ మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవి ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి ఫార్మాట్లు ఉంటుంది అన్నది నేను చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీ పేరెంట్, మీరు కానీ మీ పేరెంట్ కానీ మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక అండర్టేకింగ్ సర్టిఫికేట్ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఫిజికల్లీ డిజేబుల్, అంటే ఏదైనా అంగవైకల్యం కానీ ఉంటే కనుక, అంటే చెవుడు, గుడ్డి, మూగ ఇట్లాంటి ఏదైనా అంగవైకల్యం ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా మీరు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీరు SC ST వాళ్ళ అయి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక బీసీలో ఏదైనా BCA నుంచి D వరకు ఏ కేటగిరీ అయినా కూడా OBC సర్టిఫికేట్ అన్నది సెంట్రల్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మీకు స్కూల్ నుంచి ఏదైతే స్కూల్కి సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్ నుంచి అయితే మీకు ఫోన్ రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఫోన్ రాగానే మీరైతే ఈ డాక్యుమెంట్స్ మీ వెంట తీసుకెళ్ళాలి, రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఇక్కడ నోట్ అని చెప్పి ఒక పాయింట్ రాయడం జరిగింది. ఏంటంటే మీకు ఫోన్ వచ్చినంత మాత్రాన్ని మీకు సీట్ వచ్చినట్టు కాదు, మీరు వెంటనే ఏదో మాకు సీట్ వచ్చేసిందని స్కూల్ నుంచి అయితే మీరు ప్రజెంట్గా చదువుతున్న స్కూల్ నుంచి టీసీని తీసుకోకండి. ఎందుకంటే మీకు ఇవన్నీ తీసుకెళ్ళినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు సీట్ వచ్చింది అని కన్ఫామ్గా చెప్పినప్పుడు మాత్రమే మీరు ఈ ప్రస్తుతానికి చదువుతున్న స్కూల్ నుంచి టీసీ తెచ్చుకోండి అని అఫీషియల్గానే మనకి ఏదైతే నవోదయ స్కూల్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో తొందరపడి మీరు ఉన్న స్కూల్లో టీసీని తీసుకొని రాకండి. అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. వీటితో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ అన్నది మీరు నింపాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని పిలుస్తారు. ఇందులో ఏమేమి రాయాలన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే మీ పేరుని రాయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచిగా పెద్దగా క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలతోటి బ్లాక్ పెన్ తోటి మీ స్కూల్లో మీ పేరు ఎలాగుందో, ప్రస్తుతానికి చదువుతున్న స్కూల్లో ఎలాగుందో అలాగ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు పక్కకి ఫోటో ఆఫ్ స్టూడెంట్ అని ఉంది కదా, మీరు మంచిగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని నీట్గా తీసుకున్న ఫోటోలు అట్లీస్ట్ ఒక 10-12 మీ దగ్గర పెట్టుకోండి. అందులో ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ ఒక ఫోటోని అతికేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్స్, అంటే మీరు అమ్మాయా అబ్బాయా లేకుండా ట్రాన్స్జెండరా. అమ్మాయి అయితేనేమో ఫీమేల్ అన్న ఇక్కడ టిక్ చేయండి, అబ్బాయి అయితే మేల్ అన్న దగ్గర టిక్ చేయండి. ట్రాన్స్జెండర్ అంటే ఇది దాదాపు ఎవరు ఉండరు.
సో అదేం మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేటగిరీ జనరల్ అంటే ఓసీ వాళ్ళు, ఓబీసీ అంటే బీసీలో ఏ నుంచి సి కేటగిరీ వాళ్ళు ఎవరైనా టిక్ చేయండి. ఇది సెంట్రల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. కింద మీకు చెప్తాను అది కూడా ఎలా ఉంటుందని. నెక్స్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ కింద బాక్సులలో టిక్ చేయండి. చేసిన తర్వాత క్యాస్ట్ అంటే మీరు బీసీలో ఏ సబ్ కేటగిరీ ఏంటిది, సబ్ క్యాస్ట్ ఏంటి, ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో ఎస్టీలో సబ్ క్యాస్ట్ ఏంటి అన్నది ఇలా మీరు సబ్ క్యాస్టర్స్ అన్నది రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ బాక్స్లో మీ డేట్, సెకండ్ బాక్స్లో మంత్, థర్డ్ బాక్స్లో మీ ఇయర్, ఏ ఇయర్లో పుట్టారన్నది రాయాల్సిన అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇన్ వర్డ్స్ ఇదే సేమ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10/10/2014లో కనుక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 10th డేట్ 10th మంత్ 2024 అని రాయాల్సిన అవసరం. లేదనుకుంటే January 10th 2024 అని రాసినా కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారి పేరుని, అలాగని మీ మదర్స్ నేమ్ అంటే మీ అమ్మ పేరుని రాయాల్సిన అవసరం ఉంటుంది. నేమ్ ఆఫ్ ద గార్డియన్ అండ్ రిలేషన్ విత్ హర్ అండ్ హిమ్ ఆర్ హర్ అంటే ఒకవేళ మీరు కనుక అమ్మ కానీ నాన్న కానీ ఈ అప్లికేషన్ రాస్తే మీ ఇవి రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఫాదర్ మదర్ లేకుంటే మాత్రం ఈ పాయింట్ రాయాల్సిన అవసరం ఉంటుంది 7th. ఓకే, మీరు ఒకవేళ ఫాదర్ రాస్తే ఫాదర్ అని రాయండి. అప్లికేషన్ ఫాదర్ కనుక ఫిల్ చేస్తే ఫాదర్ అని రాయండి. మదర్ కనుక రాస్తే మదర్ అని రాయండి. అంకుల్ అయితే అంకుల్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ స్కూల్ ఎప్పటి నుంచి ఎక్కడ చదివారు అన్నది, ఎప్పుడు జాయిన్ అన్నది రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ కనుక చూస్తే క్లాసెస్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అని కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అంటే మీరు 3rd క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, 4th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, నెక్స్ట్ 5th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అలాగనే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, 3rd క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, నెక్స్ట్ 4th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, 5th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్కూల్, మీరు ఏ స్కూల్లో చదివారు అన్నది రాయాల్సిన అవసరం ఉంది. కొంచెం పెద్దగా ఉన్న కొంచెం చిన్నగా రాసే ప్రయత్నం అయితే చేయండి. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ స్కూల్ అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజేషన్ పొందిన స్కూల్ అయి ఉంటే ఎస్ అని పెట్టండి. అన్నిటికీ నో ఎక్కుంటే నో అని పెట్టండి. దాదాపు అన్ని స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజేషన్ పొందిన స్కూల్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆర్ టౌన్ ఇన్ విచ్ స్కూల్ ఈజ్ లొకేటెడ్, మీ స్కూల్ కానీ మీరు చదువుతున్న స్కూల్ ఏ ఊర్లో, ఏ విలేజ్లో, ఏ సిటీలో ఉందన్నది రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బ్లాక్ అనేది జనరల్గా మీ స్కూల్ వాళ్ళని అడగండి, స్కూల్ వాళ్ళు చెప్తారు ఏ బ్లాక్ కిందకి వస్తా అన్నది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, మీరు మీ స్కూల్ అన్నది ఏ డిస్ట్రిక్ట్లో ఉందన్నది రాయాలి. మీ స్కూల్ అన్నది ఇప్పుడు మీరు చదువుతున్న స్కూల్ అన్నది ఏ డిస్ట్రిక్ట్లో ఉందన్నది రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ స్కూల్ ఇండికేట్, మీరు చదువుతున్న స్కూలు రూరలా అర్బన్ అని రాయాలి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సర్టిఫికేట్ బై పేరెంట్ ఆర్ గార్డియన్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్సర్న్, అంటే ఎవరైతే మీతో వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. సింపుల్ ఇక్కడ పైన ఏదైతే రాసినామో అవన్నీ నిజమే అని రాస్తున్నట్టు ఇక్కడ ఉంది ఇంగ్లీష్లో. ఇక్కడ ఒక సంతకం రాసి అది ఒకసారి చదవండి వీలుంటే, లేదంటే సింపుల్గా సైన్ చేస్తే సరిపోతుంది. సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్, మీతో ఎవరు వస్తే వాళ్ళ సంతకం చేయమనండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్ని అన్ని ఈ రాసిన అప్లికేషన్ ఫాము మీరు వెళ్ళిన కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయం స్కూల్లో కనుక హెడ్ మాస్టర్ ఉంటారో అతని సైను, అతని పేరు, డిజిగ్నేషన్, స్కూల్ సీల్ వేస్తాడు, అలా అయిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ బై హెడ్ ఆఫ్ ద స్కూల్, మీరు ఎక్కడైతే నుంచి అయితే మీరు ఏ స్కూల్లో 5th క్లాస్ వరకు చదివారో ఆ స్కూల్ వాళ్ళన్నది రాయడం జరుగుతుంది. మీ పేరు, సర్టిఫికేట్ బై హెడ్ ఆఫ్ ద స్కూల్, మీరు ఏదైతే 5th క్లాస్ స్కూల్లో చదివారో అక్కడ వీళ్ళు రాసేయడం జరుగుతుంది. మీ పేరు, మీరు ఏ క్లాస్ అని ఎప్పటి నుంచి ఏ టైంకి జాయిన్ అయ్యారు, ఎప్పుడు వెళ్తున్నారు అన్నది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యి వెళ్తున్నారు అని రాయడం జరుగుతుంది. కింద మీ యొక్క స్కూలు ఏదైతే 5th క్లాస్ వరకు చదివారో ఆ స్కూలు హెడ్ మాస్టర్ అనేది సైన్ చేసి సీల్ చేసి డేట్ రాసి ఇస్తారు. నెక్స్ట్ అండర్టేకన్ బై పేరెంట్ ఆర్ గార్డియన్, సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇవైతే పైన రాస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్ అని చెప్తున్నట్టు ఒక పేరెంట్ నుంచి గార్డియన్ మీరు తోటి వచ్చిన వాళ్ళతో ఒక సంతకం తీసుకొని పేరెంట్ గార్డియన్ డీటెయిల్స్, వాళ్ళ పేరేంటి, వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏంది, విలేజ్ ఏంది, మండలం ఏంటి,
అంటే బ్లాక్ ఏంటనేది ఇవన్నీ డీటెయిల్స్ రాయడం జరుగుతుంది. రాసి కింద మళ్ళీ మీ యొక్క అండర్టేకింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ అండర్టేకింగ్ అన్నది ఏంటంటే మీరు అదే స్కూల్లో ప్రతి నెల నామ్స్ ప్రకారము ఫాలో అవుతున్నట్టు రాస్తున్నది. ఇక్కడ కింద ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు SC ST లివింగ్ స్కూల్ స్టూడెంట్స్, ఆల్ గర్ల్ స్టూడెంట్స్ అండ్ వర్డ్ ఆఫ్ పేరెంట్స్ హూజ్ ఇన్కమ్ ఈజ్ బిలో పావర్టీ లైన్. అంటే ఒకవేళ SC ST పావర్టీ లైన్కి కింద ఉన్న వాళ్ళకైతే అప్లికేబుల్ కాదు అంటున్నారు. అంటే కొంతమంది ఎవరైతే OBC వాళ్ళైతే ఫీ కట్టాల్సిన అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి ఇది అప్లికేబుల్. ఒకవేళ కాదు మీకు SC ST కనుక, నెక్స్ట్ ఉమెన్ స్టూడెంట్స్ గర్ల్స్ కనుక ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే పైన రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్. ఇది ఎవరికంటే ఇది ఎందుకు రాయించుకుంటారు అంటే స్కూల్లో 8th క్లాస్ వరకు అప్పుడప్పుడు కొంతమందిని హిందీ చదివే స్కూల్లో నుంచి చదవని స్కూళ్ళకి ఇలా మార్చడం జరుగుతుంది. సో అలా మార్చే సిచ్యువేషన్లో మీరు పేరు కనుక ఉంటే మాత్రం మీరు ఒప్పుకుంటున్నట్టు మైగ్రేషన్ కానీ ఒక అండర్టేకింగ్ అన్నది మీ పేరెంట్స్ దగ్గర తీసుకుంటారు. దాదాపు ఇది జస్ట్ ఫర్ వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికే ఇలా మిమ్మల్ని ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి అయితే మార్చడం జరగదు. ఇక్కడ మీ యొక్క పేరు, మీ అడ్రస్, మొబైల్ నెంబరు రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. స్టార్టింగ్లో స్టూడెంట్ దగ్గర మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటామన్నా కదా, సో అది మీ పేరేంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ యొక్క చెస్ట్, అబ్డామిన్, విజన్, ఐ కన్నులు, ఎడమ కన్ను, కుడి కన్ను, ఇయర్స్, థ్రోట్ అన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి రాసిన తర్వాత కింద ఏ గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ సర్జన్ అన్నది సైన్ చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ గురించి ఇంకా మీ యొక్క మెడికల్ స్టేటస్, అంటే మీకు హెడ్ ఇంజురీస్ కానీ లేదంటే ఏదన్నా హార్ట్ డిసీజెస్ కానీ ఇట్లాంటి మీకేమన్నా డిసీజెస్ లేవు అన్నట్టు మీ దగ్గర నుంచి ఒక అండర్టేకన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది, అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్. మీరు కనుక స్టార్టింగ్లో మాట్లాడినాం కదా, మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక దాన్ని డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి SC ST కేటగిరీ స్టూడెంట్స్ కంపల్సరీగా మీ యొక్క క్యాష్ కేటగిరీ సర్టిఫికేట్ అన్నది తెచ్చుకోవాలి. OBC వాళ్ళైతే BC వాళ్ళైతే OBC సెంట్రల్ నుంచి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ అన్నది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రూరల్ సర్టిఫికేట్. ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ 3rd, 4th, 5th కంపల్సరీ రూరల్లో అంటే పల్లెటూళ్ళలో చదివాము అన్నట్టు రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి అయితే సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. సేమ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత మీ విలేజ్, టౌన్, డిస్టిక్ ఉన్న కిందక మీ సైన్ చేసిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్ అన్నది సైన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు కాపీ ఆఫ్ సర్టిఫికేట్ టు బీ ప్రూవ్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఆధార్ కార్డ్ ఆఫ్ సేమ్ డిస్ట్రిక్ట్. ఒకవేళ కనుక మీరు సేమ్ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆధార్లో సేమ్ అడ్రస్ ఉంటే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ టు బి ఫిల్డ్ బై ద డిస్ట్రిక్ట్ అథారిటీస్ అండ్ ఇష్యూ అండర్ ద సిగ్నేచర్ ఆఫ్ తహసీల్దార్ టు ద పేరెంట్స్ ఆఫ్ చైల్డ్ సెలెక్టెడ్ ఫ్రమ్. తహసీల్దార్ దగ్గర నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మీరైతే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెసిడెన్స్ అంటే రూరల్, అర్బన్ రెసిడెన్స్ లొకేషన్ ఇండికేషన్ కోసం. నెక్స్ట్ స్టార్టింగ్లో మీకు OBC సర్టిఫికేట్ అన్నా కదా, BC వాళ్ళకి ఇలా ఉంటుంది OBC సర్టిఫికేట్. సో ఇలా ఈ ఫార్మాట్లో కనుక మీరు తీసుకొని డిస్టిక్ అథారిటీస్ నుంచి సైన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నది కంపల్సరీగా మీరు మీ వెంట తీసుకెళ్తూ ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నది అక్కడ స్కూల్లో మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. చెప్పిన డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్ళి అప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫోన్ వచ్చిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ పట్టుకొని వెళ్తే మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు చదువుతున్న స్కూల్ నుంచి TC అయితే తెచ్చుకోండి. సో ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.